భాష గారు ఇస్తున్నారు కాబట్టి సార్ భాష గారు అదే సార్ సార్ వీడియో వీడియో ఆన్ చేశాను. సార్ 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 ఇవాళే మన ఆఫీస్ మొత్తం మార్చేసాం. అంటే టోటల్ గా ఈ ఎఫ్ఐ వాళ్ళు ఎంక్వైరీ కూడా వచ్చారు. మొత్తం అన్ని ఆఫీసులు అన్ని మనం మార్చాం. సార్ వీడియో కనిపిస్తుంది మీకు వెనక కేవీసీ మునెక్స్ జెండాలు ఎగురుతున్నాయి. కనబడుతున్నది సార్ బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది సార్. ఇక మొత్తం అంతా ఆఫీస్ అన్ని మార్చాం మేడం. సార్ ఇప్పుడే చెప్పా మా ఇక్కడ పెందుర్తి దగ్గర ఆఫీస్ ఉందని చెప్పాను, మీరు పోయి మా ఆఫీస్ చూపిస్తున్నారు. అది సార్. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి అందరూ మన 221 మెంబర్స్ ఉన్నారు కదా, ఒకసారి మన వర్మ గారు వీడియో ఆన్ చేశారు. మన మునెక్స్ ఆఫీస్ కూడా చెక్ చేసుకోండి. ఆ విజయనగరము, శ్రీకాకుళము, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా ఎలాంటి సందేహం ఉన్నా కానీ అక్కడ విజిట్ చేయొచ్చు అన్నమాట. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ చూపిస్తారు. వాళ్ళకి ఏమైనా డాక్యుమెంట్ ఏమైనా కావాలన్నా కానీ మన వర్మ గారు చూపించే కరెక్ట్ చూపిస్తారు కూడా. సార్ మీరు ఎంటర్ అయినాక ప్లాన్ రావట్లేదు, ప్లాన్ మోస్ట్లీ అయిపోయినట్టు అనుకుంటున్నాను. ఇంకా నౌ సెషన్ హ్యాండ్ ఓవర్ టు మన వర్మ గారు. ఓకే, మనకి ఇవ్వండి ఓం శాంతి గారు. సార్ సార్ ఓం శాంతి గారు నమస్తే సార్. ఓం శాంతి. సరే, ఆయన వర్క్ ఆయన టోటల్ గా ఉదయం నుంచి ఆయన వర్క్ అది నేను అదే రాసు. ఓం శాంతి సార్. నమస్తే సార్. ఓం శాంతి. అందరికి మునెక్స్ మోర్ ఎర్నింగ్. ఇగో మనకి మార్కెటింగ్ ది కేబీసీది టోటల్ మైనస్ శాంపిల్స్ అన్ని వచ్చాయి, పార్సెల్స్. ఇగో మిశ్రా గారు. హాయ్ మిశ్రా సార్. హాయ్ గుడ్ ఈవినింగ్ సార్. అదే ఓకే, మా భాష గారు సూపర్ సార్. ప్లాన్ సార్ నౌ ఈ సెషన్ లో ఏమన్నా అవకతవకలు కానీ చిన్న భాష ఎక్కడన్నా చాలా బాగా చెప్పారు, ఏమీ లేదు, బ్రహ్మాండంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. నౌ సెషన్ ఇప్పుడు మీకే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏమీ లేదు, వర్క్ అయితే కొన్ని మీకు చెప్పలేని అప్డేట్స్ కూడా వర్క్ అయితే రెగ్యులర్ గా వర్క్ అయిపోతుంది. అంటే మనకి ఏంటంటే మనం చెప్పవలసింది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ వచ్చే లోపు మనం ఎంత టీం చేసుకుంటే అంత అదృష్టం అని ఎందుకు చెప్తున్నానంటే, డిజిటల్ మార్కెట్ ని సోషల్ మీడియాని తట్టుకోవడం చాలా కష్టం. ఇవాళ అంటే మా ఎక్స్పీరియన్స్ లో రేపు డిజిటల్ మార్కెట్ ఉందని అనేసి అంటే కొంతమందికి ఇన్స్టాలోని భయంకరమైన ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇన్స్టాలో ఉంటారు, కొంతమందికి ఫేస్బుక్ లో ఉంటారు, కొంతమందికి యూట్యూబ్ లో ఉంటారు. వీళ్ళందరూ యాక్టివేట్ అవుతారు. అది కాకుండా కంపెనీ సైడ్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. అంటే లైక్ ఫోన్ పే ఓపెన్ చేసిన, గూగుల్ పే ఓపెన్ చేసిన, ఈవెన్ ఎనీ మార్కెటింగ్ ఏజెన్సీ ఐటీఎల్జీ కానీ ఏది ఓపెన్ చేసినా సరే ఈ యాడ్స్ అన్ని రెడీ చేయడానికి పెద్ద పెద్ద సిటీస్ లో హోర్డింగ్స్ వాటికి ఇవాళ మీరు హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇందులో చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లోకల్లో ఉన్నారు. ఇది CoinDCX టోటల్ యాడ్స్ ఆల్రెడీ అంతలంగా చూడండి మెట్రో స్టేషన్స్ లో ఉంటాయి. ఎందుకనంటే అది బాగా మాకు గుర్తు. లాస్ట్ టైం కూడా రెడ్డి గారు ఆ యాడ్ మార్కెటింగ్ కన్సల్ట్ చేసేటప్పుడు మాకు తెలిసింది ఆ యాడ్ ఏజెన్సీ వాళ్ళు డైరెక్ట్ గా మెట్రోస్ లో నాటిలోని కూడా యాడ్స్ ఇస్తున్నారు. ఇలాంటి మార్కెటింగ్స్ అన్నిటికీ కూడా మనది వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఏంటంటే యాక్చువల్ గా మన రిఫరల్ మ్యాక్సిమం ఇచ్చుకున్నప్పుడే మనకు అదృష్టం. యాక్చువల్ గా లేదు రాయల్టీ ఇన్కమ్ వస్తుందని అన్నప్పుడు రేపు పొద్దున్న మీరేమి దాని గురించి వరీ అవసరం లేదు. ఆటోమేటిక్ గా కమ్యూనిటీ పెరుగుతుంటే ముందు మీరు వచ్చారు కాబట్టి, అంటే మీతో పాటు నేను ఉన్నాను, ముందు మనం వచ్చాం కాబట్టి మనకు ఆటోమేటిక్ గా వస్తుంది. బట్ మన లైఫ్ అచీవ్ అంటే షార్ట్ టర్మ్ లో
మనం ఒక రిటైర్ అయ్యి స్టేజ్ లోనే అమౌంట్ సంపాదించుకునే అవకాశాలు మనకు ఉన్నాయి కాబట్టి అందరూ కొంచెం కష్టపడండి. కమ్యూనిటీ పెంచుకోవడం వల్ల ఏటి ఉపయోగం అని అనేది మీకు కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి. ఫ్రెండ్స్ ని ఫ్యామిలీస్ ని ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకురండి. అయితే తీసుకొచ్చేటప్పుడు మీరు ఒకటి చెప్పండి, లైబిలిటీ జీరో. ఎట్టి పరిస్థితుల్లోని ఇది లైబిలిటీ జీరో కంపెనీ. ఆల్మోస్ట్ ఆల్ 80% లైబిలిటీ క్లియర్ అయిపోయి ఉంది. అది ఎలాగా ఏంటని అనేది మన లీడర్స్ చెప్తారు. మేము కూడా కొంచెం కొన్ని రోజుల్లోనే వివరంగా మొత్తం చెప్తాం. ఫ్యామిలీలోని ఐడీలు వేసుకోండి, బట్ మీరు వర్క్ చేయండి. ఫ్యామిలీలో ఐడీలకి కూడా కొంచెం ఫాస్ట్గా రావాలనంటే మనం వర్క్ చేయాలి. ఎవరో ఒకరు వర్క్ చేస్తే సరిపోదు. రేపొద్దున అందరితో పాటు వచ్చేటప్పుడు మొన్న మీకు చెప్తున్నాను కదా, ఈ రాయల్టీ ఇన్కమ్ ఇది అన్నిటికంటే 28 డిసెంబర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 20 lakhs అని అనడానికి కారణం ఏంటంటే, పని చేసినా చేయకపోయినా ఈ అమౌంట్ అనేది రేపొద్దున్న మార్చిలోనే ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం వచ్చేటప్పటికి మన వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం ఫిలప్ అయిపోద్ది. అంటే అబౌట్ 20 lakhsకే ఉంటాం మనం. కానీ టీం పెంచుకోవడం వల్ల మన కింద ఇవాళ కాకపోతే రేపైనా ఆయన రాయల్టీ 2కి వెళ్తాడు. 100% రాయల్టీ 2కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. 100% రాయల్టీ 2కి వెళ్తారు. రాయల్టీ 2కి వెళ్ళేటప్పుడు మీ ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఉన్నా ఆ ఇన్కమ్ అసలు చెప్పనాలు కాదు. అంత భయంకరమైన ఇన్కమ్ రేపు పొద్దున్న కమిషన్లు వచ్చే అవకాశం ఉంది. 20% లీడర్షిప్ బోనస్. ఇది చిన్న విషయం కాదండి. అందుకని ఏంటని అనేసి అంటే కేబీసీ గురించి ఎంఎన్సీ గురించి ఇవాళే లోగో స్టార్ట్ అయ్యాయి. మీకు ఆల్రెడీ 2 లోగోలు రెడ్డి గారు పెట్టారు కూడా. వర్క్ రేపు పొద్దున్న వెబ్ డిజైన్ రేపు బుధవారం నాడు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి 2-3 రోజుల్లో కేబీసీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఏమి ప్రాబ్లం లేదు. మాకు చాలా ధీమాగా ఉంది. అన్నిటికంటే భయంకరమైనది ఏంటంటే మన కేబీసీ మార్కెటింగ్ ఇప్పుడు దాకా మీకు చెప్పిన దానికి ఒక డిఫరెంట్ గా తయారు చేస్తున్నారు. అంటే మన డైలీ నీడ్స్ కూడా ఉపయోగపడే విధంగా తయారవుతుంది. అది రేపు పొద్దున మహేష్ గారు ఎప్పుడో అది పూర్తి డిజైన్ అయిపోయిన తర్వాత యాడ్స్ గట్టా తయారు చేశాక మనం ఇందులోనే జూమ్లోనే మనం మాట్లాడుకోవచ్చు. దాని తాలూకా ఏంటి అనేది, దానికి ఫ్రంట్ లైన్ బ్యాక్ లైన్ ఇవన్నీ మొత్తం టోటల్గా ఇంకా ఒకసారి జాయిన్ అయితే మన జీవితంలో వాడుకునే వస్తువులతోనే మనం భయంకరంగా సంపాదించుకునే విధంగా ఆ డిజైన్ చేశారు ఆయన. అది 100%. దానికి ఏం వచ్చిన ప్రాబ్లం లేదు. సో మనకైతే ఇప్పుడు ఆఫీసెస్ ఏంటంటే జార్జియాలో ఒక్క దాంట్లోనే ఉంది, దుబాయ్లో మనకు స్టార్ట్ అవుతుంది, ప్లస్ ప్రతి కంట్రీలోనే స్టార్ట్ అవుతుంది. ఇందాక భాషా గారు మీకు ఒక విషయం చెప్పారు, ఇంతమంది డైరెక్టర్స్ని గట్టా ఎందుకు తీసుకోవడం అని అంటే ఆయనకి ఫైనాన్షియల్ పార్ట్నర్ 1% కూడా అవసరం లేదు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఫైనాన్షియల్ పార్ట్నర్ అవసరం లేదు. బట్ వర్క్ చేయడానికి పర్సన్స్ కావాలి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అతని దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అవసరం లేదు ఆయనకి. ఎంప్లాయీస్ అని అంటే వర్క్ చేసిన వాళ్ళు. ఆయన హైలీ టాలెంటెడ్ పర్సన్స్ ని ఆయన దగ్గర పెట్టుకుంటాడు. బట్ మేనేజ్ చేసే కెపాసిటీ మేనేజర్లుగా మనకే ఉంటుంది. అది ఆ స్థాయికి మన దాంట్లో 99 మందిలో కూడా సాఫ్ట్వేర్ సైడ్ నుంచి కూడా బిజినెస్ జరుగుతుంది. కానీ మ్యాక్సిమం ఆఫ్ మెంబర్స్ మన సైడ్ నుంచి రావాలని మేమెందుకు కోరుకుంటున్నామంటే, ఇంతమంది భగవంతులు ఇచ్చిన స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా మనమే కలాలని మాకు కోరిక ఉంటుంది కదా. మన 28th వచ్చేటప్పుడు మేము బిజినెస్ దీంట్లో ఉండిపోయాం. నెక్స్ట్ టైం నుంచి క్రిప్టో సమ్మిట్ ఒకటే అవుతాయి. అప్పుడు ఫ్రీ మనం కలడం, మాట్లాడుకోవడం, బిజినెస్ గురించి ఏడ్ చేసుకోవడం, ఇది ఒకటే మాట్లాడుకుంటాం. మిగతాదంతా కంపెనీ చూసుకుంటుంది. ఎలా మనం ట్రేడింగ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి ఇవన్నీ. కానీ మనం కలిసేది లైఫ్ లాంగ్, జీవితాంతం క్రిప్టో సమ్మిట్ లో కలుస్తుండాలి. అది ఇండియా వేరే కంట్రీయా ఏటన్ అనేది త్వరలోనే మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు మీరు. ఎందుకనంటే అందరూ కలిపి హెవీ బిజీగా ఉన్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా మనకు త్వరలోనే భయంకరమైన బాంబులు, జీవితంలో పూల బాంబులు పేలబోతున్నాయి. అది 100%. అది పక్కగా, ఇది మాత్రం ఏమీ చూడవసరం లేదు. సో దాని గురించే మేము వాళ్ళతో రెగ్యులర్గా మాతో టచ్లో ఉన్నా సరే ఉన్న అప్డేట్స్ ఏంటంటే రెడ్డి గారు మీకు చెప్పిన తర్వాతే మేము బయట పెట్టాలి. కొన్ని అప్డేట్స్ మేము బయట పెట్టలేము. ఎందుకనంటే
ఆయన అంత కష్టపడి అంత చేసి ఆయన నోట్లోంచి కొన్ని అప్డేట్స్ రావాలి. అది కాకుండా మనం ఏంటంటే మన పని మనం చేసుకోవడానికే మనం కాన్సన్ట్రేషన్. మీకు రెండు విషయాలు వదిలేయమని చెప్పాను. ఏంటని? కాయిన్ గురించి వదిలేయండి, రాయల్టీ ఇన్కమ్ వదిలేయండి. ఈ రెండు వదిలేయండి. లైఫ్ లో మనం సెటిల్ అవ్వకపోతే అప్పుడు అడగండి. ఆ రెండు పక్కన పెట్టండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ వేసుకున్నారా? పక్కన పెట్టండి. మనం ఏం చెయ్యాలి? వర్క్ చేసి మెంబర్స్ పెంచుకోవాలి. రేపు పొద్దున పెరుగుతుందా? ఆటోమేటిక్ గా పెరిగేది కంటే మనం పెంచుకునేది రియాలిటీ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మొత్తం టోటల్ గా ఆఫీసు ఎందుకు మామూలుగా ఇవాళ డిజైనింగ్ గట్టా మొత్తం టోటల్ గా నేను వీళ్ళందరూ మహేష్ గారు వీళ్ళందరూ కలిపి వీళ్ళు ఎప్పుడు అంటే క్రిప్టో సమ్మిట్ ఏదో రేపు నెక్స్ట్ మంత్ లోను కూడా ఇంటర్నేషనల్ లో ఒకటి ఉంటుంది అని అనేసి అన్నారు. ఏ నిమిషాన్ని ఎవరు వస్తారో తెలియదు. మనకి ఏంటంటే కేబీసీ మార్కెటింగ్ అనేది మనకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు మూనెక్స్ తో పాటును. దీనికి రెడ్డి గారి సహకారం అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం డిజైనింగ్ అది బాగా జరుగుతుంది. సో అందరూ కూడా హ్యాపీగా వర్క్ చేసుకోండి. ఓకే, యాక్చువల్గా 2-3 రోజుల్లో ఇప్పుడే రెడ్డి గారు మినిస్టర్ గారికి ఫోన్ చేశారు. 2-3 రోజుల్లో అతి భయంకరమైన బాంబు పేలబోతుంది. మీరు వెయిట్ చేయండి, ఏం అవసరం లేదు. విత్ ఇన్ డేస్, 2-3 రోజులే, అంతకు మించి అయితే ఏమీ అవసరం లేదు. 2-3 రోజుల్లో ఒక భయంకరమైన బాంబు పేలబోతుంది. అది రెడ్డి గారు మీకు జూమ్లోకి వచ్చి పేలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, రెడ్డి గారు వస్తారు. లేదా మధ్యలోనే ఒక మంచి వాయిస్ ఓవర్ ఏదైనా వస్తుంది ఆయన దగ్గర నుంచి. అంటే ఆయనకి యాక్చువల్గా పెద్ద ప్రాబ్లం మీకు చెప్తాను చూడండి. ఎనీ కంట్రీ ఏ వర్క్ చేసినా సరే సాయంత్రం 6 నుంచి వాళ్ళకి వర్క్ స్టార్ట్ అవుతుంది. రాత్రి 3-4 గంటల వరకు లేసే ఉంటారు మొత్తం వర్కర్స్, అంటే వాళ్ళ ఎంప్లాయీస్ మొత్తం. రెడ్డి గారు ఆటోమేటిక్గా రెడ్డి గారు కూడా అదే టైంలో ఎప్పుడు కూడా 7 నుంచి 9:30 వరకు గూగుల్ మీట్స్ అయ్యి అవుతుంటాయి. అందుకే ఆయన జూమ్ మీటింగ్ కూడా ఫాస్ట్ గా అటెండ్ అవ్వలేదు. లేదన్నా సరే 100% ఆయన వాయిస్ ఓవర్ అయినా వస్తుంది, లేదైనా మాకైనా చెప్తే మేము మీకు పోస్ట్ చేస్తాం. 2-3 డేస్ లో ఒక భయంకరమైన బాంబు అయితే పేలబోతుంది. ఓకే, ఎందుకని అనేసి అంటే కొన్ని మాకు కూడా చెప్పరు, ముందు రోజే చెప్తారు ఆయన. మొన్న అయితే ఒక 5 minutes బిఫోర్ చెప్పారు. ఆయనకి మీరు అనుకుంటారు ఆయనకి మీరు నేను అందరూ ఒకటే. ఎంఎన్సి కాయిన్ 20 కాయిన్లు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాయో వాళ్ళందరూ నా ఫ్యామిలీ అని 10 సార్లు చెప్పారు మాతో. 20 కాయిన్స్ నా దగ్గర నుంచి ఎంఎన్సి ఎవరి దగ్గరికి వెళ్ళారో వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్. అంటే ఫస్ట్ 10 lakhs పీపుల్ ఆయన ఫ్యామిలీయే. ఇది మాత్రం మీరు ఎప్పుడు ఫిక్స్ అయిపోండి. వీళ్ళు ఎప్పటికీ లాస్ ఉండదు. వీళ్ళకి ఏదో రకంగా 100% కూడా వీళ్ళు రెడ్డి గారి తాలూకా ఫ్యామిలీ. అంటే నేను కూడా, ఎందుకని అనేసి అంటే ఫస్ట్ కాయిన్లు స్టార్టింగ్ కాయిన్లు మా దగ్గరికి వచ్చాయి కాబట్టి మీకు తెలుసో లేదో ఆయన దాని నుంచి ఇచ్చింది ఎక్స్చేంజ్ లో రిలీజ్ చేసింది తప్ప ఒక్క కాయిన్ కూడా, అంటే పక్కా ప్రెస్టీజియస్ గా ఉంటారు ఆయన. మేము నిన్న అయితే సార్ కేబీసీ ఎంఎన్సీ రేటు తగ్గుతుందని అంటే తగ్గనేయండి, మీకు వచ్చిన నష్టం ఏంటి అని అనేసి అడిగారు. మా వర్క్లు ఇంకేం స్టార్ట్ అవ్వలేదు కదా, తగ్గనేయండి, కొనుక్కున్నాడు అదృష్టవంతుడు అవుతాడు. చాలా సింపుల్ గా, అంటే అంత ఎంఎన్సీ కాయిన్ గురించి కూడా వాళ్ళు అంతే సింపుల్ గా ఉన్నారు. ఎందుకంటే వర్క్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఈ ఫిబ్రవరి మంత్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మన లైఫ్ లో గుర్తుండిపోయేటట్టు ఉంటుంది 100% ఫిబ్రవరి, నాట్ వ్యాలంటైన్స్ డే. ఇది టోటల్ గా ఫ్రెండ్స్ మంత్ కింద మనం ట్రీట్ చేసుకున్నాం 100%. అంటే మనం అందరూ కలిపి ఒక ఫ్యామిలీ. ఈ మంత్ అనేది మనది 100%. మనం మూనెక్స్ మంత్, కేబీసీ మంత్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఒకసారి కామెంట్స్ చూసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇవాళ హిందీ జూమ్ మీటింగ్ కూడా ఉన్నది. ఎవరైనా వచ్చినా దాంట్లోకి అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా గుడ్ నైట్. ఒక్క 2 days
వర్క్ చేయండి. ఎంతమంది రోజుకి మన కింద ఒక 5 పడ్డాయా, 10 పడ్డాయా, 20 పడ్డాయా, అదే చూడండి. ఇంకేమీ వద్దు. మన కుటుంబం సుఖంగా ఉండాలి, మనం అందరూ కలిసి ఉండాలి. ఇది ఒక్కటే మనది మోనెక్స్. రెడ్డి గారు మాతో ఏదైతే చెప్పారో అది మనం కూడా పాటిద్దాం. ఫస్ట్ వెళ్ళిన 20 మెంబర్స్ 10 lakhs నా ఫ్యామిలీ అని అన్నాడు ఆయన. వాళ్ళకి ఏది వచ్చినా నేను చూసుకుంటానని. అంటే అలాగే మనం అందరూ కలిపి ఏది వచ్చినా మనమే చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీఆర్ ఫ్రెండ్స్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ సార్.